వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం అద్భుతంగా సాగుతున్న రేషన్ సరఫరా 29,760 షాపుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఈ 3 రోజుల్లో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా సహకరించి మా డిపార్ట్మెంట్ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, ఫేర్ ప్రైస్ డీలర్లు అందరూ కూడా, రేషన్ షాప్ ఓనర్లు ఎవరైతే ఉన్నారు, యాజమాన్యం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేసిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ఈరోజు 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 62,16,000 కార్డు కుటుంబాలకి మేము సరుకులు ఈ రోజున పూర్తి చేయగలిగాం. అంటే సుమారు 42.14% ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి రేషన్ సరఫరా చేయగలిగాం. గతంలో ఎప్పుడు కూడా ఎటువంటి కార్యక్రమం జరగలేదు. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడే మీరు చూశారు, ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి దివ్యాంగులుగా పెన్షన్లు తీసుకుంటున్నారో దాదాపు 15,74,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అందించే విధంగా మేము ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఆ సంఖ్య కూడా దాదాపు 6 లక్షలకి చేరింది. రేపటికల్లా ఇంకొక 6 లక్షలు పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మేలు చేసే విధంగా. కావాలని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు, కావాలని కొంతమంది సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా మొదటి రోజు కొంచెం సర్వర్ ఇబ్బంది ఉండింది, టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండినాయి. ఎందుకంటే అనేక మంది ఒకేసారి రావడంతో కొన్ని ప్రాంతాల్లో ప్లస్ ఈ ఫోటోలు తీసుకోవడంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ కొంచెం తక్కువ ఉండింది కాబట్టి స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఈరోజు మాత్రం చాలా సజావుగా, స్మూత్గా, ఎక్కడ పొరపాటు లేకుండా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. రేషన్ షాపు ద్వారా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు ప్రజలు 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు. మీరు చేసిన అరాచకాలు, మీరు పెట్టిన ఇబ్బందులు, మీరు ఏ విధంగా సంక్షేమం అనే ఒక అభూత కల్పన చేసుకుంటూ ఇదే మనకి భవిష్యత్తుని మన ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం అనే ఆలోచనతో రాజకీయ లబ్ధి కోసం చేసిన కార్యక్రమాల్ని ప్రజలు తిరస్కరించారు. రేపటి రోజున జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం పూట మేము సంక్రాంతి పండుగ వచ్చిన సందర్భంగా మేము భావించుకుని మా కూటమి ప్రభుత్వం చేసిన విజయాల్ని ప్రజలకి మరొకసారి తెలిపే విధంగా మా వీర మహిళలు చక్కగా ముగ్గులు వేసి అలంకరించి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేసి ఈ కూటమిని కలిసి తీసుకొచ్చే విధంగా మేము పొలిటికల్గానే కాకుండా ఈరోజు ప్రభుత్వంలో ఉండి చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించడానికి కోసం అద్భుత కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా క్రీడా విరగడై సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా సాయంత్రానికి మేము రిజల్ట్స్ పూర్తిగా డిక్లేర్ అయినాయి కాబట్టి 165 స్థానాల్లో కూటమికి ప్రజలు ఏ విధంగా ఆదరించారో రేపు మరొకసారి మేము ఆ సంతోషాన్ని ప్రజలతో పంచుకుని మేము అంకిత భావంతో రాబోయే రోజుల్లో కూడా కలిసి పనిచేస్తాం. ఏ కార్యక్రమం చేసినా ప్రజలకి మేము మేలు చేసే విధంగా, అదేవిధంగా వ్యవస్థని పటిష్టం చేయడానికి, మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం వాడుకుంటాం తప్ప స్వలాభం కోసమో వాళ్ళ ప్రజల కోసం చేస్తున్నామని చెప్పే మాటలకి భిన్నంగా వాళ్ళ స్వార్థం కోసం చేసిన కార్యక్రమాల్ని మాత్రం ఖచ్చితంగా మార్పు తీసుకోవాల్సిన సందర్భం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.